యూనివర్సిటీ అనేటప్పటికీ ఇట్స్ ఎ హ్యూజ్ యూనివర్సిటీ, మన కళాసలింగం యూనివర్సిటీ. మరి అలాంటి పెద్ద యూనివర్సిటీస్లో ఇక్కడి నుంచి వెళ్తున్న తెలుగు స్టూడెంట్స్ హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అని కూడా బోల్డ్ అనే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ హాస్టల్స్ గురించి చెప్పండి సార్. ఎస్పెషలీ అంటే కళాసలింగం యూనివర్సిటీ ఆల్మోస్ట్ త్రూ అవుట్ మినిమం 25 స్టేట్ స్టూడెంట్స్ కంపల్సరీగా ఉంటుంది సార్. ఓకే. సో ఈవెన్ నార్త్ మెస్ ఇస్ డిఫరెంట్, తమిళనాడు మెస్ ఇస్ డిఫరెంట్, ఆంధ్ర మెస్ ఇస్ డిఫరెంట్. యాక్చువల్గా సౌత్ మెస్ అనేది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ ఏంటంటే సౌత్ మెస్ అంటే అన్నం, పప్పు, సాంబార్, దోశ, ఇడ్లీ. బట్ ఇందులో కూడా ఎస్పెషలీ ఫర్ తెలుగు స్టూడెంట్స్ అంటే మనకు రైస్ ఈవెన్ అంటే ఇవన్నీ కూడా స్టేట్ వైజ్గా మేము అనేది మెస్సెస్ కూడా డిఫరెన్షియేషన్ చేయడం జరిగింది సార్. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్కి వచ్చేసి సపరేట్ మెస్, సపరేట్ క్యాంటీన్. ఈవెన్ దీంతో పాటుగా స్టూడెంట్ ఎవరైనా మన హైదరాబాద్ స్టైల్లో ఎవరైనా బిర్యానీ తినాలనుకున్నారు, లేదని కూడా హైదరాబాద్ స్టైల్లో డిఫరెంట్ అంటే మనకు హైదరాబాద్లో దొరికే ఫుడ్ కానీ మన ఆంధ్ర తెలంగాణలో అంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయాలన్నా ఈవెన్ హాస్టల్స్లో కాకుండా బయట కూడా మేము అనేది క్యాంటీన్స్ రన్ చేస్తున్నాం. మన తెలుగు వాళ్ళతో తెలుగు ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు క్యాంటీన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ అక్కడ.